మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ వైప్ జాటోత్ రామచంద్ర నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రంలో పాఠశాలల్లో అలంకరించి జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైప్ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రజలకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి సన్నబియ్యం అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేశామని 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేశామని, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25,35,000 మందికి రైతులకు గాను 20,616 కోట్ల వ్యయంతో రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్రను రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకి ఈ పథకం కింద సాయం చేశాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయాన్ని అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. 7,179 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొన్నాం. సన్నాలకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం. దీనికోసం 16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తూ ఉన్నాం.